వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అని మరొక మాడ్యూల్ ఉంటాయి అనమాట. మొత్తం 8 మాడ్యూల్స్ అనేది ఏం చేస్తామంటే మనము ఈ డేటాబేస్తో వర్క్ చేయాలంటే రిలేషనల్ డేటాబేస్తో మనం 7-8 మాడ్యూల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయగలమంటే ఈ డేటాబేస్తో మనం వర్క్ చేయడం అనేది నేర్చుకోవచ్చు అనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఒక మాడ్యూల్ని టీచ్ చేసేసి ఆ మాడ్యూల్లో ఉన్న కంటెంట్ అంతా మనకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు మనం ఏం చేద్దామంటే అదే మాడ్యూల్ మీదే ఒక 20, 30, 40 నేనేం చేస్తున్నానంటే ఈ ఇంట్రడక్షన్ ఉంది చూడండి, ఇదొకటి ఈ 2 ఇంట్రడక్షన్ అనే మాడ్యూల్స్ మొత్తాన్ని కూడా ఏమంటారంటే పార్ట్ 1 అని పిలుస్తారనమాట ఈ డేటాబేస్ లో. ఈ ఇంట్రడక్షన్ అనే మాడ్యూల్ ని చెప్తా ఉందాం అనమాట. ఓకేనా? వేసేసుకొని ఈ ఇంట్రడక్షన్ మాడ్యూల్ మీద ఉన్న టాస్క్లన్నీ చేసేద్దాం. ఈ ఇంట్రడక్షన్ అనే మాడ్యూల్ ఏం చెప్తుందంటే CRUD ఆపరేషన్స్ గురించి చెప్తుంది అనమాట. అంటే ఒక డేటాబేస్ ను మనం క్రియేట్ చేయడము, రిట్రీవ్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం, ఇలాంటి టాస్క్లన్నీ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ టు SQL అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం ద్వారా మాత్రం మనం ఏం చేస్తామంటే ఈ మాడ్యూల్ని కంప్లీట్ చేయగలం అనమాట. అందుకోసం ఈ రోజు సెషన్ అంతా కూడా మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు టుమారో సెషన్లో నేనేం చెప్తానంటే థియరిటికల్ గా మనం ఎలా అయితే చేస్తానో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఆ మాడ్యూల్లో ఉన్న ఈచ్ కాంపోనెంట్, ఈచ్ ఫంటిక్స్ ని మొత్తాన్ని కూడా, ఈచ్ కాన్సెప్ట్ ని మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే మీ అందరికీ కూడా అర్థమయ్యేంత వరకు ఈజీ వేలో చేయడం అనేది చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక 20-30 టాస్క్లు తీసుకొని ఆ మాడ్యూల్ బాగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఫస్ట్ ఈ మాడ్యూల్ అంతా కూడా ఏం చెప్తుంది అంటే ఇంట్రడక్షన్ గురించి చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది అంటే మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. ఈ రోజు సెషన్లో నేనేం చేస్తుందంటే మనందరం కూడా ఏం చేద్దామంటే డేటాబేస్ అంటే డేటాబేస్తో వర్క్ చేయడం గురించి నేర్చుకుంటున్నాం. డేటాబేస్ నాకు సోదంతా అనవసరం, నేను సోది చెప్పను, డైరెక్ట్గా చెప్పేస్తాను. డేటాబేస్తో మనం డేటాబేస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అంటే డేటాబేస్ అంటే ఏంటి, దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి, ఇదంతా కూడా ఈరోజు సెషన్లో నేర్చుకుంటున్నాను. డేటాబేస్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వసంత, ఈజ్ ఇట్ ఆడిబుల్? Yes, sir. ఓకే దెన్, థ్యాంక్ యూ. Yes, sir, it's audible. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనందరికీ కూడా అంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే అంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ, బ్యాక్ ఎండ్ డెవలపర్ కానీ, ఇంకా బోల్డ్ అంత మన సాఫ్ట్వేర్ కంపెనీ అనేవి అన్నీ రన్ అవుతున్నాయి అంటే అన్నిటికీ మెయిన్ కోర్ ఏంటంటే డేటాబేస్. అంటే మన దగ్గర మొబైల్ కానీ, అంటే సపోజ్ దట్ ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తున్నామంటే మనం రోజు కూడా ఎవ్రీడే లైఫ్లో మనం ఎక్కువ టైం దేంతో డిపెండ్ అవుతున్నామంటే మొబైల్తో, ల్యాప్టాప్స్తోనే ఎక్కువగా మనం ఏం చేస్తున్నామంటే స్పెండ్ చేయడం అనేది చేస్తున్నాం. ఈ మొబైల్ అండ్ ల్యాప్టాప్ ఇవన్నిటిని మనం యూజ్ చేసేటప్పుడు వాటిల్లో మనం చేసే ప్రతి అప్లికేషన్ కానీ, మనం చేసే ఏదైనా సరే దేంట్లోకి వెళ్తుంది అంటే స్టోరేజ్ డివైస్ అని ఒక మెమరీ కార్డ్ ఉంటుంది అనమాట. ఆ మెమరీ కార్డ్ అనేది తీసేసి కనుక నేను కనుక మీకు మొబైల్ ఇచ్చాను అనుకో, అప్పుడు మీరు వాటితో యూజ్ చేయడం అనేది చేయగలరా? లేదు కదా. అంటే మన మొబైల్ ఫోన్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లో మనం ఏది చిన్నది చేయాలన్నా, మనం డిజిటల్ ప్లాట్ఫామ్లో బాగా వర్క్ చేయాలన్నా, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎంజాయ్మెంట్గా, ఎంటర్టైన్మెంట్గా ఎంతసేపు అయినా వర్క్ చేయాలంటే మనందరికీ కూడా ఒక డివైస్ అనేది కావాలన్నమాట. ఎవ్రీ డివైస్ అది ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే ఏం కావాలంటే వాళ్ళకి ఒక స్టోరేజ్ డివైస్ అనేది కావాలన్నమాట. కొత్త అప్లికేషన్స్ కానీ, న్యూ అప్లికేషన్ కానీ, న్యూ టెక్నాలజీస్ కానీ, మనం ఏది చేయాలన్నా కానీ ఆ టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఒక డేటాబేస్లో ఉంచడం అనేది చేస్తారనమాట. అంటే మన ఫోన్లో ఏదైనా ఫోటో కానీ, వీడియో కానీ, ఆడియో కానీ, ఏదైనా యాప్ని కానీ ఇన్స్టాల్ చేసామనుకో, అదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, ఏదైనా ఇన్స్టాల్ చేయగానే వెంటనే మెమరీ కార్డ్లోకి వెళ్ళేసి స్టోరేజ్ అయిపోతుంది అనమాట. అంటే మన ఫోన్లోకి ఏ కొత్త ఫీచర్ తీసుకోవాలన్నా అది ఎక్కడికి వెళ్తుందంటే స్టోరేజ్ డివైస్లోకి వెళ్తుంది అనమాట. అలానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అంతా కూడా దేంతో రన్ అవుతుందంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారు, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటారన్నమాట. మొబైల్ అప్లికేషన్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ డెవలప్ చేస్తూ ఉంటారన్నమాట. ఇవన్నిటిని డెవలప్ చేయాలంటే వాళ్ళు ఆ డెవలప్ చేసిన ప్రతి దాన్ని కూడా ఏం చేస్తారంటే స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేస్తారు.
అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసే ఒక డేటాబేస్తో వర్క్ చేయడం గురించి నేర్చుకుంటున్నాం అనమాట. అంటే డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకునే ముందల ఫస్ట్ మనకి ఏం కావాలంటే డేటాబేస్లో ఒక కీవర్డ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అదేంటిది అంటే ఈ వర్డ్ తెలుసుకోవడం ద్వారా మనం డేటాబేస్ని తెలుసుకోవచ్చు అనమాట. అదేంటిది అంటే డేటా. అంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని దేంతో వర్క్ అవుతాయి అంటే డేటాబేస్తో వర్క్ అవుతాయి. ఏమవుతాయి అంటే రన్ అవుతా ఉంటాయి అనమాట మ్యాక్స్ టు మ్యాక్స్. ఈ డేటాబేస్తోనే రన్ అవుతాయి అని చెప్పాను కాబట్టి ఈ డేటాబేస్తో వర్క్ చేయాలంటే ప్రతి కంపెనీకి కూడా ఏం కావాలి అంటే ఒక వర్డ్ అనేది ఇంపార్టెంట్, డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం డేటాబేస్తో వర్క్ చేయడం గురించి నేర్చుకుంటున్నాం. ఆ డేటాబేస్తో మనం వర్క్ చేయడం అనేది నేర్చుకోవాలంటే మనందరికీ ఏం కావాలి అంటే డేటా అనే వర్డ్ గురించి తెలుసుకోవాలన్నమాట. డేటాబేస్తో మనం వర్క్ చేయాలంటే మనందరికీ దేని మీద అవేర్నెస్ ఉండాలి అంటే డేటా గురించి మనకి అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. అసలు డేటా అంటే ఏంటిది అనేది ఫస్ట్ చూద్దాం. డేటా డేటా అంటే ఏంటిది అంటే ఎనీథింగ్ దట్ కెన్ బి స్టోర్డ్. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, లైక్ ఒక ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏమవ్వాలి అంటే స్టోరేజ్ అవ్వడం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ రూపంలో ఉండొచ్చు? వీడియో రూపంలో ఉండొచ్చు, ఆడియో రూపంలో ఉండొచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, లేదా ఇమేజ్ రూపంలో ఉండొచ్చు. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనము డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆర్ బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని దాచుకోగలిగామనుకో, దట్ మీన్స్ స్టోర్ చేసుకోవడం కనుక చేసామనుకో దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట. డేటా అంటే ఏంటిది అంటే డేటా అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో మనం స్టోర్ చేసుకుంటే దానిని ఏమంటారంటే డేటా అంటారన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటిదంటే ఎగ్జాంపుల్ 1. సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఎక్కడికో పిక్నిక్కి వెళ్ళాడనమాట. ఎక్కడికి వెళ్ళాడంటే పిక్నిక్కి వెళ్ళాడనమాట. ఆ పిక్నిక్కి వెళ్తే వాడికి ఒక మంచి ఎంప్లాయ్ అనేవాడు పరిచయం అయ్యాడు అనమాట. ఒక ఎంప్లాయ్ అనేవాడు ఏమయ్యాడంటే పరిచయం అయ్యాడు. పరిచయం అవ్వగానే వాడు ఏం చేశాడంటే సతీష్ అనేవాడు ఓకే నా కెరీర్కి బాగా ఉపయోగపడతాడని అనుకున్నాడు. అప్పుడు అతనితో మాట్లాడడానికి వాడి దగ్గర నుండి ఏం చేశాడంటే ఫోన్ నెంబర్ అనేది తీసుకున్నాడు అనమాట. అంటే అతని ఫోన్ నెంబర్ ద్వారా మాట్లాడదాం అనుకున్నాడు. అప్పుడు మా సతీష్ అనేవాడు ఏం చేస్తాడు, అతని ఫోన్ నెంబర్ అంటే దట్ మీన్స్ అతని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు, ఫోన్లో ఏం చేస్తాడు, స్టోరేజ్ అనేది చేస్తాడా లేదా. అంటే మనం ఏం చేసాము, మన మొబైల్ కానీ ల్యాప్టాప్లో కానీ మనం ఏం చేసామంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మన దగ్గర ఉన్న మొబైల్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ట్యాబుల్లో కానీ స్టోర్ చేసుకున్నామనుకో దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తాం. ఎవరిదన్నా మనం కొత్త పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫోన్లోకి వెళ్ళి కాంటాక్ట్స్ అంటే ఫోన్ కాంటాక్ట్ మొబైల్ కాంటాక్ట్స్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాం, ఇతని యొక్క కాంటాక్ట్ నెంబర్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాం, స్టోరేజ్ అనేది చేస్తాం. అంటే అలా స్టోరేజ్ చేసే దాన్ని ఏమంటారంటే ఒక డేటా అని పిలుస్తారనమాట. అలానే మరొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటిది అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు మీ అందరికీ కూడా క్లాస్ చెప్తున్నాను. నా వాయిస్ అనేది మీ అందరికీ కూడా వినపడుతుంది. ఎలా వినపడుతుందంటే ఇక్కడ ఒక థింగ్ జరుగుతుంది అనమాట మీకు తెలియకుండా. నేను మాట్లాడే ప్రతి వాయిస్ని కూడా ఏం చేస్తుందంటే నా కంప్యూటర్లో ఉన్న ఒక ప్రాసెసర్ ఏం చేస్తుందంటే నేను మాట్లాడే ప్రతి మాటను కూడా ఏం చేస్తుందంటే రికార్డింగ్ అనేది చేస్తుంది అనమాట. రికార్డింగ్ చేసేసేసి ఏం చేస్తుందంటే నెట్వర్క్ సహాయంతో ఏం చేస్తుందంటే మీకు తీసుకువెళ్ళేసి ఇస్తుంది అనమాట. మీరు ఎవరన్నా మాట్లాడారనుకో మీ వాయిస్ మొత్తాన్ని రికార్డ్ చేసేసేసి ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే నాకు పంపిస్తుంది అనమాట. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో మనం ఒక మెసేజ్ చేసినా కానీ మనం ఏదన్నా మాట్లాడినా కానీ ఏదన్నా వీడియోని కనుక మనం క్రియేట్ చేసినా కానీ అవన్నీ ఏమవుతుందంటే మన కంప్యూటర్లో స్టోరేజ్ అయ్యి నెట్వర్క్ సహాయంతో వెళ్తున్నాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ కనుక మీరు చూసారనుకో మీరు వాట్సాప్ కానీ యూజ్ చేశారనుకో వాట్సాప్లో మీరు మెసేజ్ చేసిన వీడియో కాల్ చేసిన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే రికార్డ్ అయిపోయి ఆ రికార్డ్ అయింది మొత్తం కూడా ఏమవుతుందంటే డేటాగా మారిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. మీ ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది అనమాట.
అదంతా కూడా దాన్నంతా కూడా ఏమని పిలుస్తారంటే డేటా అని పిలుస్తారన్నమాట. అలానే సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక యూజ్ చేశారనుకో, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, ఆ వెబ్సైట్లు కనుక యూజ్ చేశారనుకో, ఆ వెబ్సైట్లో మీరు ఏదైనా ఒక మెసేజ్ పెట్టారనుకో, ఆ మెసేజ్ అనేది ఏమవుతుందంటే మీరు ఏదైనా టెక్స్ట్ రాసి సెండ్ అని కొట్టారనుకో, ఆ మెసేజ్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో స్టోరేజ్ అయిపోయి మీరు ఎవరికైతే చెప్తున్నారో నెట్వర్క్ సహాయంతో ఏమవుతుందంటే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళకి వాళ్ళు ఏదైనా పంపారనుకో, వాళ్ళు చెప్పిన టెక్స్ట్ మొత్తం స్టోరేజ్ అయ్యి ఫోన్ నెంబర్ టైప్లో ఏమైందంటే నెట్వర్క్ సహాయంతో మనకు వస్తూ ఉంటుంది అనమాట. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో మీ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు మనం మొబైల్ కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా సరే ఏదైనా సరే ఒక దాన్ని స్టోరేజ్ కనుక చేసామనుకో దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తాం. మొబైల్ కానీ కంప్యూటర్ కానీ వాడే ప్రతి ఒక్కళ్ళు దేంతో వర్క్ చేస్తారంటే ప్రతిరోజు కూడా ఈ డేటాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదంతా మీకు తెలుసు. ఈ డేటా అనేది ఇంకో రకంగా కూడా ఉంటుంది అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేశాను. ఈ బ్రౌజర్లోకి వెళ్ళి నేనేం చేశానంటే నేను ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాను అనమాట. ఆ వెబ్సైట్ ఏంటిది అంటే వరాకిల్ డివి అని ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాను అనమాట. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే ఇక్కడ కనుక చూస్తే ఏమవుతుంది, బోల్డ్ అన్ని యూఆర్ఎల్స్ వచ్చినాయి. యూఆర్ఎల్స్ పైనుండి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటా వెళ్తాను అనుకో, ఆ స్క్రోల్ డౌన్ చేసే ప్రతిదీ కూడా రికార్డ్ అయింది. ఇక్కడ నేను ఏదన్నా యూఆర్ఎల్ని క్లిక్ చేశాను అనుకో, ఆ క్లిక్ చేసిన యూఆర్ఎల్ అనేది కూడా ఏమవుతుందంటే రికార్డ్ అవుతుంది. ఇక్కడ నాకు ఏదైనా యాడ్ వచ్చింది అనుకో, ఆ యాడ్ నేను చూస్తానే ఉన్నాను అనుకో, నేను చూసే ప్రతిదీ రికార్డ్ అవుతుంది అనమాట. అలానే ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తాను అనుకో, ఏమేమి కంటెంట్ చూస్తున్నాను ఏంటిది ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఈ వెబ్సైట్లో ఏమవుతుందంటే రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ రికార్డ్ అవ్వడం వల్ల ఏమైందంటే మనం చూసే ప్రతి కంటెంట్ రికార్డ్ అయిపోయి ఆ రికార్డ్ అయినంతా కూడా ఏమవుతుందంటే డేటాబేస్లోకి వెళ్ళేసి ఒక డేటా అది ఏమవుతుందంటే కొన్ని క్రడ్స్ అనేవి క్రియేట్ అయిపోయి ఏమవుతుందంటే వెబ్సైట్లో ఏమవుతుందంటే డేటాబేస్లో ఏమవుతుందంటే డేటా రూపంలో ఏమవుతుందంటే స్టోరేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా ఒక పర్సను ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ కనుక ఓపెన్ చేసి చూస్తున్నాడు అనుకో, ఆడు ఏ కంటెంట్ చూస్తున్నాడు, ఎంతసేపు చూస్తున్నాడు, ఏ ఐపీ అడ్రస్ నుండి చూస్తున్నాడు, ఏ వెబ్సైట్లో చూస్తున్నాడు, ఇలా ప్రతిదీ కూడా ఏమవుతుందంటే మనకు తెలియకుండా బోల్డంతమంది ఏం చేస్తారంటే మనం చేసే ప్రతి యాక్టివిటీని ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసేస్తూ ఉంటారనమాట. రికార్డ్ చేసేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రికార్డ్ చేసేసి ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే డేటాబేస్లోకి తీసుకెళ్ళేసి ఏం చేస్తారంటే స్టోరేజ్ అనేది చేస్తూ ఉంటారనమాట. అంటే మీ అందరికీ డేటా అంటే ఏందో అర్థమైందా? మనం డైరెక్ట్గా ఫోన్ కానీ ల్యాప్టాప్లో కానీ టెక్స్ట్, ఆడియో, వీడియో, ఇమేజ్ ఇలాంటి కంటెంట్ని స్టోరేజ్ చేస్తే ఆ స్టోరేజ్ చేసిన దాన్ని డేటా అని పిలుస్తారు. లేదు అంటే ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తా వెళ్తా ఉన్నప్పుడు ఆ వెబ్సైట్లో మనం చూసే ప్రతి యాక్టివిటీని కూడా ఏమవుతుందంటే స్టోరేజ్ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఆ రికార్డ్ అయిపోయి ఏమవుతుందంటే డేటాబేస్లో డేటాని ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఒక పర్సన్ కనుక చూస్తే రోజు ఏం చేస్తారంటే బోలెడంత డేటాని క్రియేట్ చేస్తూ ఉంటారు. అదే ఒక ప్రపంచంలో కనుక చూసామనుకో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ టైప్లో ఉండే డేటాని బోలెడంత డేటాని రోజు కూడా ఏం చేస్తారంటే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా మనం యూజ్ చేసి ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే బోల్డెంత మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారన్నమాట కంపెనీస్లో. ఆ స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే మనం డెవలప్ చేసి ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా ప్రతి నిమిషం కూడా గుంట నక్కల్లో చూస్తూ ఉంటారనమాట. చూసేసేసి ఆ డేటాని యూజ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మనీ అనేది ఏం చేస్తారంటే మనీని సంపాదించాలనుకుంటారనమాట. అంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే స్టేక్ హోల్డర్స్ అంటే కంపెనీ వాళ్ళు కానీ ఇట్లా కంపెనీలో వర్క్ చేసే బోల్డ్ అనే డొమైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం సోషల్ మీడియాలో కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో కానీ మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఒకటి చూస్తూ ఉన్నా కానీ ఏదన్నా సేవ్ చేసుకుంటా ఉన్నా కానీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నా కానీ ప్రతిదీ కూడా ఏమవుతుందంటే డేటా వలన మాత్రమే జరిగిద్ది అనమాట. అలా జరిగే డేటాని మనం రోజు వాడుతూ ఉన్నాం అనుకో వాటిని ఆ వాడే ప్రతిదాన్ని కూడా ఏం చేస్తారంటే బోల్డ్ అంతమంది స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా అబ్జర్వ్ చేసేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనం చూసే ప్రతి కంటెంట్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట. అలా ఎలా ఉపయోగిస్తారు ఏంటిది అనేది చూద్దాం.
వాటిలోనే ఏం చేస్తారంటే మనం రోజు కూడా ఏమైతే చేస్తున్నామో డేటాతో ఆ చేసే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తారంటే వీళ్ళందరూ చూస్తారని చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా చూసేసి ఏం చేస్తారంటే మనం రోజు ఏమైతే చేస్తున్నామో డే వన్ డే వన్ డే వన్ మా సార్ ఏం చేశాడు, డే టూ ఏం చేశాడు, డే త్రీ ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పాను స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు, ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే మనం ఏం చేస్తున్నామో అదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా మనం రోజు క్రియేట్ చేసే డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనం వాడే వెబ్సైట్లు కానీ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక చోటకి తీసుకెళ్ళేసి ఆర్గనైజ్ చేస్తారనమాట. అలా ఆర్గనైజ్ చేసేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటారంటే డేటా బేస్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ లైక్ నా దగ్గర ఒక బాస్కెట్లో ఏమున్నాయి అంటే కొన్ని కూరగాయలు ఉన్నాయి, టమోటాలు, వంకాయలు, ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట. రకరకాల టమోటాలు, వంకాయలు, దోసకాయలు, బెండకాయలు, మిర్చి, ఏరుశనగ పప్పు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా ఏంటంటే సరుకులు అనుకున్నాం. ఆ సరుకుల్ని డేటా అనుకున్నాం. ఈ డేటాని ఇంట్లో ఎలా పెట్టుకుంటాము, ఒక ఒక గిన్నెలో ఏం చేస్తాము, వేరుశనగ పప్పు వేసేస్తాం. ఒక గిన్నెలో ఏం చేస్తాము, మినపప్పుని. ఒక బాక్స్లో ఏం చేస్తాము, ఇంకొక దాంట్లో ఏం చేస్తాం, ఇంకొక వాటిని. మన ఇల్లు పెద్దదిగా ఉండదు కదా, ఇంకొక రోలో ఏం చేస్తాం, ఇంకొక గిన్నె పెట్టేసి దాంట్లో వేరేయి. ఇలా ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న సరుకులు మొత్తాన్ని కూడా ఏం చేస్తాము, ఇలా మన ఇంట్లో ఉన్న స్పేస్ని బట్టేసి ఏం చేస్తాము, వాటిల్లో మనం ఏం చేస్తామంటే ఇలా ట్రాకుల్లో ఏం చేస్తాము, ఆర్గనైజ్ చేసుకుంటామా లేదా? అవునా కాదా? చెప్పాలి. ఎనీబడి హ్యావ్? Yes. అంటే మన ఇంట్లో ఉన్న ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకులన్నింటిని కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాం కదా. అలానే రోజు కూడా డేటా నేను ఒక్కడనే కాదు క్రియేట్ చేసేది, నాతో పాటు బోల్డ్ అంతమంది ఏం చేస్తారంటే ఇలా డేటాని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ డేటాని బోల్డ్ అంతమంది ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ డేటా అనేది ఏమవుతుందంటే రోజు కూడా జనాలు యూజ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క జనం ఏమేమి యూజ్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక్కొక్క మనిషి ఏమేం చేస్తున్నాడో ఆ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఆ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని డేటాబేస్లో నా పేరు మీద ఏం చేస్తారంటే ఒక ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈయన ఏం చేస్తున్నాడు, డే వన్ ఏం చేశాడు, డే టూ ఏం చేశాడు, డే త్రీ ఏం చేశాడు, మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే నేను క్రియేట్ చేసే డేటా మొత్తాన్ని కూడా దీంట్లో స్టోర్ చేసేస్తారనమాట. అంటే స్టోర్ మీన్స్ ఆర్గనైజ్ చేసేస్తారనమాట. ఏ వెబ్సైట్ ఎంతసేపు చూశాడు, ఎంతసేపు ఏ గేమ్ ఆడాడు, ఎంత టైం గూగుల్ మీట్ వాడాడు, ఇలా ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్లో నా పేరు మీద ఏం చేస్తారంటే నేను వాడే డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే స్టోర్ చేసేస్తారు. అలానే సతీష్ అనే అబ్బాయి గురించి అనుకో, సతీష్ అనే అబ్బాయి గురించి మరొక డేటాబేస్ తీసుకొని వాడు రోజు కూడా ఎంతెంత డేటా క్రియేట్ చేస్తున్నాడు, ఎంతెంత డేటా వాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే వాడు చేసే ప్రతి యాక్టివిటీని కూడా ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తారనమాట. అంటే డేటాబేస్ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. డేటాబేస్ అంటే ఏంటిది అంటే మనం రోజు కూడా క్రియేట్ చేసే డేటాని ఒక డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే డేటాబేస్ అని పిలుస్తాం. అంటే రోజు కూడా గ్లోబల్లీ బోల్డ్ అంత డేటా అనేది క్రియేట్ అవుతుంది. ఆ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని కూడా డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వేస్లో మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ అనేది చేస్తాము అనేసి అర్థమైంది. అంటే రోజు కూడా మనం ఏం చేస్తామంటే సోషల్ మీడియాలో వెబ్సైట్ని బిల్డ్ చేసినా కానీ ఏదన్నా కోడ్ రాసినా కానీ ఆ మొత్తాన్ని ఏమంటారంటే డేటా అంటారు. అంటే మనం రోజు కూడా ఏం చేస్తామంటే బోల్డ్ రకాల పర్పస్లో డేటాని రోజు కూడా ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తూ ఉంటాం. ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక చోట అనేది స్టోరేజ్ అనేది చేస్తాం. అలా స్టోరేజ్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తామంటే డేటాబేస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే మీ అందరికి ఇప్పుడు అర్థమైందా డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అర్థమైందా? ఇంకా ఎవరికన్నా ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక డేటాబేస్ నా దగ్గర ఏం చేశాను, డేటా మొత్తాన్ని కూడా ఏం చేశాను, ఇది డీబీ అనుకుంటున్నాను. అంటే నా దగ్గర రోజు కూడా ఏం చేశాను అంటే ప్రపంచంలో ప్రతి మంది సాఫ్ట్వేర్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ ఫోను కంప్యూటర్ తీసేసి ఏదన్నా చేశారనుకో వాళ్ళు ఏమేమి చేస్తున్నారో ప్రతిదీ కూడా ఏమవుతుందంటే స్టోరేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదంతా కూడా ఏమిటంటే డేటా అంటారని గుర్తుపెట్టుకో.
వాళ్ళు చేసే ప్రతి డేటాని కూడా ఏం చేస్తామంటే మనము డేటాబేస్లోకి తీసుకొచ్చేసి ఏం చేస్తామంటే ఆర్గనైజ్ అనేది చేస్తాం అనమాట. అలా ఆర్గనైజ్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఆర్గనైజ్ చేయలేమన్నమాట. అంటే నేను ఏదన్నా వాడాను అనుకో, నేను వాడే ప్రతిదాన్ని కూడా డేటాబేస్లో డైరెక్ట్గా పెట్టలేమన్నమాట. అలా పెట్టాలి అంటే మనకి ఏం కావాలంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలన్నమాట. ఆ సాఫ్ట్వేర్ని ఏమని పిలుస్తారంటే డిబిఎంఎస్ అంటారు. అంటే రోజు కూడా మనం క్రియేట్ చేసుకునే డేటా మొత్తాన్ని కూడా డేటాబేస్లో ఆర్గనైజ్ చేయడానికి మనకి ఏం కావాలి అంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే యూజర్ అంటే ఇప్పుడు నేను ఒక యూజర్ అనుకున్నాను. నేను రోజు ఏదైతే చేస్తానో ఆ చేసే ప్రతి డేటాని కూడా ఏం చేశానంటే ఈ డేటాబేస్ ఏం చేస్తుందంటే ఈ యూజర్ అంటే నేను, అంటే ఈ యూజరు ఏమేమి చూస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు, ఏమేమి మెసేజ్లు పంపాడు, ఏ వెబ్సైట్ చూస్తున్నాడు, ఎంతసేపు ఫోన్ వాడుతున్నాడు, ఎంతసేపు ల్యాప్టాప్ వాడుతున్నాడు, ఎంతసేపు డేటాతో డీల్ చేస్తున్నాడు అనే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుందంటే నేను చేసే ప్రతి యాక్టివిటీని కూడా ఏం చేస్తుందంటే ఈ డిబిఎంఎస్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఏం చేస్తుందంటే నా పేరుతో ఏం చేస్తుందంటే ఒక టేబుల్ క్రియేట్ చేసేసి ఆ టేబుల్ లోపల ఏం చేస్తుందంటే నేను చేసే ప్రతి యాక్టివిటీని కూడా ఏం చేస్తుందంటే రోజు కూడా స్టోరేజ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నా డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే నేను ఏం చేశానో అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే దీంట్లో ఆర్గనైజ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక డేటాబేస్లో డేటాని మనం స్టోర్ చేయాలి అన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా, స్టోర్ చేయడం అంటే పెట్టడం, లేదా ఆ డేటాబేస్లో ఉండి డేటాని తీసుకురావడం, అంటే డేటాబేస్లో డేటాని పెట్టడం, తీసుకురావడం, ఇలాంటి ప్రతిదీ చేయాలి అంటే మనం దేంతో చేస్తారంటే డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తామంటే డేటాబేస్లో మనం డైరెక్ట్గా చేయకుండా ఈ డిబిఎంఎస్ సహాయంతో చేస్తాం అనమాట. అందుకోసం ఈ డిబిఎంఎస్ అనేది ఏం చేస్తుంది అంటే డేటాబేస్కి ఒక సెక్యూరిటీగా, అంటే మన ఇంటికి ఒక కాపలా పర్సన్ ఉంటే ఎలా అయితే మన ఇంట్లోకి దొంగలు కానీ ఎవరు రానికుండా అడ్డుకుంటారో అలానే ఈ డేటాబేస్కి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఒక సెక్యూరిటీగా, ఒక సెక్యూరిటీ పర్పస్లో మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అంటే మీ అందరికి ఇప్పుడు ఒకటి చెప్పాను కదా, డేటాబేస్లో ఏదన్నా పెట్టాలన్నా తీయాలన్నా కానీ డైరెక్ట్గా పెట్టలేమని చెప్పాను కదా. అందుకని మనం దేన్ని యూజ్ చేయాలని చెప్పాను, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేయాలి. అంటే చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు వాళ్ళు అప్లికేషన్స్ కానీ వాళ్ళ క్లయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కానీ వాళ్ళు స్టోరేజ్ చేయాలి అనుకో, వాళ్ళు ఏం చేయాలి, డేటాబేస్లో డైరెక్ట్గా పెట్టలేరు. అందుకని దేని సహాయంతో పెడతారు, ఈ డిబిఎంఎస్ సహాయంతో పెడతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డేటాబేస్లో ఏదైనా పెట్టాలి అనుకో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఈ డిబిఎంఎస్కే చెప్పాలి. ఈ డిబిఎంఎస్కి చెప్పలేదనుకో ఏమవుతుందంటే డేటాబేస్లో మనం ఏమీ పెట్టలేము, ఏమీ తీయలేము అనమాట. అందుకని చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వర్క్ చేయడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా సెక్యూర్డ్గా పెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిబిఎంఎస్ మీద వేల కోట్ల రూపాయలు ఏం చేస్తారంటే దీని మీద ఖర్చు చేస్తూ ఉంటారు. అలా ఖర్చు చేయడానికి కారణం ఏంటంటే ఈ డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ అనేది ఏమైందంటే డేటాబేస్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా సెక్యూరిటీగా మార్చేస్తుంది అనమాట. అంటే అది ఎలా అంటే ఏందో చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు మా సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే వాడి ఫోన్లో లాక్ అనేది పెట్టాడు. లాక్ అనేది పెట్టలేదు అనుకో, అప్పుడు నేనేం చేస్తాను, వాడి ఫోన్ని ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసేసి వాడి దాంట్లో మెసేజెస్ ఏమున్నాయి, ఫొటోస్ ఏమున్నాయి, వాట్సాప్లో ఎవరికి పంపాడు, ఇంతకు ముందు ఎవరితో మాట్లాడాడు, ఇలా ప్రతిదీ చూడొచ్చా లేదా. సరే అనేసి ఇప్పుడు ఏం చేశాడంటే మా సతీష్ ఒక ప్యాటర్న్ పెట్టాడు అనమాట. ఒక ప్యాటర్న్ అంటే లాక్ ప్యాటర్న్ పెట్టాడు. ఆ లాక్ ప్యాటర్న్ అయితే నేనేం చేశానంటే 2-3 సార్లు అంటే డిఫరెంట్ వేస్లో నేనేం చేశాను, మా సతీష్ అంటే ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ఐ పెట్టుంటాడు అనేసి నేను ఏం చేశాను, ట్రై చేయగానే ఏమైంది, వెంటనే ఓపెన్ అయిపోయింది అనుకో, నేనేం చేస్తాను వాడి ఫోన్లో వాడు ఏం పెట్టాడో మొత్తం చూస్తాను, వాడి ఫోన్ మిస్యూజ్ చేయాలనుకో మిస్యూజ్ చేసేస్తాను. అంటే మనం డేటాబేస్ అనేది మనం కొంచెం అజాగ్రత్తగా కనుక ఉన్నాం అనుకో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, వెంటనే ఏమైందంటే డేటాబేస్లో ఉన్న బోల్డ్ అంత డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే
బోల్డ్ అంత డేటా మొత్తం కూడా మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే నా ఒక్కడి ఇన్ఫర్మేషనే కాదు కదా, బోల్డ్ అంతమంది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హ్యాక్ అయిపోయింది కదా. అందుకోసం ఏం చేస్తారంటే చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు డేటాబేస్ అనేది హ్యాక్ కాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఇంకా సెక్యూర్డ్గా ఉండడానికి ఏం చేస్తారంటే ఈ డిబిఎంఎస్ మీద బోల్డ్ అంత డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు. అలా ఖర్చు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఏంటిది అంటే కారణం కేస్ నెంబర్ 1. ఫస్ట్ కారణం ఏంటంటే ఈ డిబిఎంఎస్ మీదకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ డిబిఎంఎస్ లో మనం ఇంత డబ్బులు పెట్టడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే అడ్వాంటేజ్ నెంబర్ 1, ఈ డిబిఎంఎస్ కనుక మనం అట్లా ఖర్చు చేయడం వల్ల ఏమొస్తుంది అంటే దాని మీద మనం ఎప్పుడైనా సరే డేటాబేస్లో డేటా పెట్టాలనుకో ఫాస్ట్గా పెట్టి రావచ్చు. ఫాస్ట్గా మనకి ఏం కావాలంటే డేటా కావాలనుకో తెచ్చుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో డేటాని ఏం చేయొచ్చు అంటే పెట్టడము, యాక్సెస్ చేయడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా. అలానే రెండో అడ్వాంటేజ్ ఉందన్నమాట. రెండో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద అన్ని డబ్బులు యూజ్ చేయడం వల్ల కానీ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ను ఉంచడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డేటాబేస్ అనే దాన్ని ఎవడు కూడా హ్యాక్ చేయకుండా బీభత్సమైన సెక్యూరిటీగా మార్చేయచ్చు అనమాట. అది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక డేటాబేస్లో ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసామనుకో ఆ డేటా యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే జీవితాంతం జన్మలకి ఆ డేటా అనేది డిలీట్ కాకుండా ఇదే చూస్తుంది అనమాట. ఒకసారి డేటాబేస్లో ఏదైనా పెట్టామనుకో పొరపాటున తప్పో ఒప్పో ఆ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల వరకు ఏమవుతుందంటే ఆ డేటా డిలీట్ కాకుండా కూడా ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే దాన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. అలానే మరొక పని కూడా చేస్తుంది అనమాట. ఎంతమంది యూజర్స్ అయినా సరే ఈ డేటాబేస్తో వర్క్ చేయాలనుకో 1,000,000 మంది యూజర్స్ అయినా సరే ఒకేసారి దీంతో కనెక్ట్ అవ్వాలన్నా కానీ వెంటనే అందరికి కావాల్సిన కనెక్షన్స్ ని మొత్తాన్ని కూడా ఈ డిబిఎంఎస్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. అలానే ఇంకొకటి ఏం చేస్తుందంటే ఏదైనా డేటాబేస్ నుండి డేటా ఏదైనా తెచ్చుకోవాలన్నా పంపాలన్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే విత్ ఇన్ ద సెకండ్స్ లోనే వాడికి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రతి థింగ్ని కూడా ఏం చేస్తుందంటే యాక్సెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి డేటాబేస్లో డేటా అనే దాన్ని ఏం చేస్తారంటే స్టోర్ చేయడము, యాక్సెస్ చేయడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. అని మీ అందరికి అర్థమైపోయింది కదా. ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఏమన్నా డౌట్ ఉందా? డేటా అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, డేటాబేస్ అనేది ఏం చేస్తుంది అనేది చెప్పాను అనమాట. ఓకేనా. ఓకే వసంత, డూ యూ హ్యావ్? No, sir. యా, ఓకే. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని సహాయంతో ఏం చేస్తున్నాను, యూజర్ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాను, డేటాబేస్లో ఏం చేస్తున్నానంటే స్టోర్ చేయడం, యాక్సెస్ చేయడం చేస్తున్నాను. ఇలా స్టోర్ చేయాలంటే యూజర్ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఈ డేటాబేస్లో మనం పెట్టాలి అంటే మనకి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేసిందంటే ఈ డేటాబేస్లో పెట్టడానికి డిఫరెంట్ వేస్లో ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లో పెట్టడం అనేది చేస్తుంది అనమాట. అంటే మన డేటాని డేటాబేస్లో మనం స్టోర్ చేయాలి అంటే మన డేటాని డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడూ కూడా ఒకే రకంగా స్టోర్ చేయమన్నమాట. డిఫరెంట్ వేల్లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసేస్తాం. ఎలా అంటే మన ఇంట్లో వస్తువులన్నింటినీ ఆర్గనైజ్ చేసుకోవాలనుకో వంటగదిలో అలా పెట్టాలంటే ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టిద్దా మా వసంత అనే అమ్మాయి? లేదు కదా. స్టీల్ దాంట్లో పెట్టొచ్చు, సిల్వర్ దాంట్లో పెట్టొచ్చు, కుండల్లో పెట్టొచ్చు, సట్టెల్లో పెట్టొచ్చు, లేదా ఆవుతిని పోసేయచ్చు. అంటే ఆ అమ్మాయి వస్తువులన్నింటిని కూడా ఏం చేయొచ్చు, చిన్న డబ్బాల్లో పెట్టొచ్చు, పెద్ద డబ్బాల్లో పెట్టొచ్చు, ఇంకా రకరకాల పద్ధతుల్లో పెట్టొచ్చు కదా ఆ అమ్మాయి. అలానే ఒక డేటాబేస్లో డేటాని పెట్టాలి అంటే మనోళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే డిఫరెంట్ వేస్లో ఏం చేస్తారంటే పెడతా ఉంటారన్నమాట. ఎన్ని రకాల వేస్లో పెడతారంటే రిలేషనల్ అనే డేటాబేస్ అంటే రిలేషనల్ అనే ఒక వేలో పెడతారన్నమాట. అలానే గ్రాఫికల్ వే అనేసి, అలానే ఇంకోటి ఏమంటారంటే డాక్యుమెంటెడ్ వే అనేసి, కీ వాల్యూ వే అనేసి, ఎనలిటికల్ మెథడ్లో అనేసి
డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే బోలెడు రకాలలో ఏం చేస్తారంటే డేటాబేస్లో ఇన్ని రకాల ఫార్మాట్లలో ఏం చేస్తారంటే డేటాని స్టోర్ చేయడం అనేది చేస్తారనమాట. వాటిల్లో మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒకే ఒక పద్ధతిని ఎక్కువగా వాడతారనమాట. అది ఏంటిదంటే రిలేషనల్ వేలో అంటే రిలేషనల్ వేలో డేటాని స్టోర్ చేయడాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అందుకోసం మనం డేటాబేస్లో డేటాని పెట్టడానికి డిఫరెంట్ టైప్లో డేటాబేసెస్లో మనం పెట్టొచ్చు. కాబట్టి వాటిలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే రిలేషనల్ వేలో ఉండే డేటాబేస్ని మాత్రమే ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. అందుకోసం ఈ రిలేషనల్ ఒక్కదాన్నే ఒక మెథడ్ అనేసి రిలేషన్ కాని మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే నాన్ రిలేషనల్ అని పిలుస్తారనమాట. అంటే ఒక డేటాని డేటాబేస్లో పెట్టాలంటే మనం ఎన్ని రకాలుగా స్టోర్ చేయొచ్చు అంటే రిలేషనల్ వేలో డేటాబేస్లో పెట్టవచ్చు, నాన్ రిలేషనల్ వేలో డేటాబేస్లో పెట్టవచ్చు. అంటే మనకి మొత్తం ఎన్ని రకాల డేటాబేస్లు ఉంటాయి అంటే మీ అందరికీ అర్థమైపోయింది. రిలేషనల్ డేటాబేస్ అని, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అనే రకాలుగా డేటాని మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్లో పెట్టవచ్చు అనమాట. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏమని పిలుస్తారంటే ఏదైనా ఒక డేటాని టేబుల్ రూపంలో ఇట్లా టేబుల్ రూపంలో మన డేటా మొత్తాన్ని కూడా డేటాబేస్లో ఆర్గనైజ్ చేసామనుకో, అలా ఆర్గనైజ్ చేసేదాన్ని ఏమని పిలుస్తారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తారు. అంటే రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే మనం డేటాని డేటాబేస్లో టేబుల్ రూపంలో కనుక స్టోర్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తాం. ఇలా టేబుల్ రూపంలో మనం పెట్టాలి అనుకో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఈ రిలేషనల్ డేటాబేస్లో ఏమేమి ఉంటాయి అంటే కాలం నేమ్స్ అనేవి ఉంటాయి, కాలమ్స్ అనేవి ఉంటాయి, రోస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో ఏముంటాయి అంటే కాలం నేమ్స్, కాలమ్స్, రోస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా? ఓకే. వీటిల్లో మనం పెట్టాలి అంటే ఏం చేస్తామంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. రిలేషనల్ డేటాబేస్లో డేటా పెట్టాలి అంటే దానిలో రూల్ నెంబర్ 1 అంటే ఏంటిది అంటే మనం ఎప్పుడైతే సరే ఒక టేబుల్లో డేటాని పెట్టాలి అంటే ఒక కాలం తీసుకున్నామనుకో ఆ కాలంలో మనం పెట్టే డేటా అంతా కూడా ఏముండాలంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ని కలిగి ఉండాలి. అంటే దట్ మీన్స్ ఒక కాలంలో ఏదన్నా వాల్యూస్ని కనుక పెట్టాలనుకో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏముండాలంటే సేమ్ క్యారెక్టర్లో ఉన్న డేటాని మాత్రమే పెట్టాలి. అంటే ఆ వాల్యూని ఏమంటారంటే డేటా టైప్ అంటారు. అంటే టెక్స్ట్ పెడుతున్నాం అనుకో అంతా కూడా ఏముండాలి ఆ కాలంలో ప్రతిదీ కూడా టెక్స్ట్ రూపంలోనే ఉండాలి. అలానే మనం వాల్యూస్ పెడుతున్నాం అనుకో అంతా కూడా ఏముండాలి ఆ కాలంలో వాల్యూస్ మాత్రమే ఉండాలి. ఈ టెక్స్ట్ ఈ కాలమ్స్ని ఏమని పిలుస్తారంటే వాల్యూస్ని డేటా టైప్ అని పిలుస్తారు. మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బోలెడు రకాల డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. వాటిలో స్ట్రింగ్ అని, అలానే మనం ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, బూలియన్ అని ఈ 4ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ 4 రకాల వేల్లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో మనం డేటాని ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం. ఒక కాలంలో పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఆ కాలంలో పెట్టే ప్రతి డేటా కూడా ఏముండాలంటే ఒకే టైప్ ఆఫ్ వాల్యూని కలిగి ఉండేటట్టు స్టోర్ చేయాలన్నమాట. అది రూల్ నెంబర్ 1 అనమాట. ఓకేనా? అలానే మనకి రిమైనింగ్ డేటాబేసెస్ అనేవి వాటిని నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటారని చెప్పుకున్నాం. ఓకేనా? ఓకేనా. ఒక రిలేషనల్ డేటాబేస్ అంటే ఈ రిలేషనల్ డేటాబేస్లో డేటాని కనుక మనం పెట్టాలి అనుకో మనం ఏం చేస్తామంటే కొన్ని ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఏ సాఫ్ట్వేర్స్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఒక రిలేషనల్ డేటాబేస్లో ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో రిలేషనల్ వేలో మన డేటాని పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని సాఫ్ట్వేర్ సహాయంతో పెడతామన్నమాట. వాటిల్లో ఏంటంటే ఎస్క్యూఎల్ లైట్ అని, ఎస్క్యూఎల్ అని, MySQL అనేసి తర్వాత అలానే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అని, వరాకెల్ అని ఈ టైప్ ఆఫ్ డేటాబేసెస్లో మనం రిలేషనల్ వేలో డేటాని పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే డేటాబేస్ మేనేజ్మెంట్లో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఫార్మేట్లో ఉన్న టేబుల్స్ లోపల మనం ఏం చేస్తామంటే డేటాని తీసుకెళ్ళి ప్లేస్ చేయడం అనేది చేస్తాం. అలా ఎలా ప్లేస్ చేస్తాము, వాటితో మనం ఎలా వర్క్ చేస్తామనే దాని గురించి టుమారో సెషన్లో నేర్చుకుందాం. దీంట్లో ఈ రోజు చెప్పిన సెషన్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకేనా? టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ థింగ్స్ అన్నిటి కూడా నేర్చుకుందాం. అందరూ కూడా షార్ట్లీ 8:20 కల్లా జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీరు కనుక లేట్గా జాయిన్ అయ్యారంటే